మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్ చూసారా నాన్నగారు మీరు? చూశాను. హ్మ్. చూశాను. ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? వాస్తవం నాకేమైంది అంటారా? వాస్తవం అంటారా అది? నాగేశ్వరరావు గారు మాట్లాడింది వాస్తవం అంటారా? ఒక మాట అండి, హ్మ్. నాగేశ్వరరావు రాజకీయాల కోసం తప్పుడు మాటలు మాట్లాడే మనిషి కాదు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారిలాగానో, పవన్ కళ్యాణ్ గారిలాగానో, ఎదటోళ్ళ మీద లోకేష్ నాయుడు గారిగానో బురద చిమ్మేటువంటి కక్కుర్తి అలవాట్లు ఆయనకి లేవు. హ్మ్. మనం ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. హ్మ్. అంటే నా చిన్నప్పటి నుంచి, హ్మ్. కుర్రాడప్పటి నుంచి చూస్తున్నాను. హ్మ్. ఆయనకేం కక్కుర్తి అలవాట్లు లేవు. హ్మ్. ఆయనేం ఓట్లు అడుక్కోడు. హ్మ్. ఆయనకేం పార్టీ లేదు. హ్మ్. ఆయనకేం ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదు. హ్మ్. లేదా ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పటం వల్ల ఎవరు ఆయనకేం కిరీటం పెట్టరు. హ్మ్. ఆయన డబ్బులతో ఎవడు కొనలేడు హ్మ్. నాగేశ్వర్ గారిని. హ్మ్. ఆయనకి రాజకీయాల్లో తెలిసి మనిద్దరం మాట్లాడుకుంటామండి. హ్మ్. ఇది అయిపోయాక కెమెరాలు కట్టి మనిద్దరం మాట్లాడుకుంటాం. నేనేదో చెప్తాను, హ్మ్. మీరు ఇంకో వ్యక్తితో మా బయటికి వెళ్ళినప్పుడు, మీ ఊరు వెళ్ళినప్పుడు మీరేదో చెప్తున్నారు కదా, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి 2 జిల్లాలు మాయ అని చెప్పారు కదా. మాయ కాదండి బాబు. అది మాయ అంటే గోదావరి జిల్లాలు అన్నారు కదా. అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు టీ తాగితే ఎవరితోనూ మీరు మాట్లాడతారు. హ్మ్. ఇట్లా పేరు నానితో మనం కలిస్తే నాని ఇటు చెప్పాడు హ్మ్. అని చెప్పి చెప్తారు. హ్మ్. ఎవరైనా చెప్తారు. హ్మ్. చెప్పకుండా ఎవరుంటారు? హ్మ్. ఆఖరికి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏమని చెప్పారు? హ్మ్. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడొచ్చాను, హ్మ్. నేను ఈ సీట్లలో పోటీ చేస్తాను అని చెప్పి హ్మ్. బయట ఆంధ్రజ్యోతి పేపర్లో తెల్లారు రాశారు, ఇన్ని సీట్లు కావాలి, ఇంత డబ్బు కావాలి అని చెప్పని. ఇద్దరం మాట్లాడుకున్నాయి, బయటికి ఎట్టా వస్తుందని చెప్పని పవన్ కళ్యాణ్ గారు తిట్టారు. హ్మ్. బయటికి ఎట్ట చెప్తారని హ్మ్. పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఆంధ్రజ్యోతి అని ఎట్ట రాశాడు హ్మ్. ఏమండి? హ్మ్. అట్లాగే అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారంట. హ్మ్. నన్ను పార్టీ కలిపేయమన్నాడని చెప్పి ఆయన చెప్పాడు. హ్మ్. అమిత్ షా గారు చెప్పాడా? చెప్పలేదుగా బయటికి. అవునండి. అవును. సాక్ష్యం ఏది? హ్మ్. పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారు మాట్లాడుకుని, అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారిని హ్మ్. ఈ జాతీయ పార్టీలు తప్పితే ప్రాంతీయ పార్టీలకి అవకాశం లేదు, ఇక బతకవై, మేము బతకనేమో, నువ్వు కలిపేయని చెప్పి చెప్పినట్టుగా హ్మ్. ఏమన్నా వీడియో ఉందా? హ్మ్. మరి మీరు బయటకు వచ్చి అట్ట చెప్పారు. హ్మ్. చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. చంద్రబాబు గారి గురించి చెప్పారు కదా. అట్లాగే ఇది కూడా అంతే. హ్మ్. కాకపోతే ఆయన సున్నితమైనోడు కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారు ఉసుకో అంటే ఆయన బూతులు తిట్టినాడు, ఆ బూతులు భరించలేక హ్మ్. నాలాంటి ఈయనేది లేదు, నేను అసలు చూడను, మీరు మీ లెక్క. చేతనైంది మీరు చేసుకుంటారు బాబు, నా చేతనైంది నేను చేసుకుంటానని చెప్తాను. హ్మ్. పాపం ఆయన అటువంటి వాడు కాదు కాబట్టి దడిచి నా మాటలు వెనక్కి తీసుకున్నానని చెప్పాడు. ఆయన పద్ధతి గలవాడు కాబట్టి. నాన్నగారు రెడ్ బుక్ మీ పేరు ఉందండి? తెలియదని చూడలే, నాకు చూపించలే. అలా కదా సార్, అంత ఆ. ధైర్యం. ఉమ్, ఓ పక్కన మీ 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 మంచి ఫ్రెండ్ నాని, ఆయన కొడాలి, ఉమ్, ఆయన అరెస్ట్ అయిపోయారు. ఉమ్, వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయిపోయారు. ఉమ్, హ్మ్? ఉమ్. మీకు అంత ధైర్యం ఏంటి? మిమ్మల్ని ఏం చేయలేడు చంద్రబాబు అని ఒక క్లారిటీకి వచ్చారా మీరు? చేయలేడనేం కాదండి, హ్మ్. ఏమైనా చేసుకొని డోంట్ కేర్. దేన్నైనా ఫేస్ చేద్దాం. హ్మ్. ఇప్పుడు నేనేం పాపాలు చేయలా, హ్మ్. నేనేం నీచాలు చేయలా, హ్మ్. మర్డర్లు చేయలా, హ్మ్. క్రైమ్ చేయలా, Yes. నేరాలు చేయలా, లంచాలు తీసుకోలేదు, హ్మ్. తప్పుడు పనులు చేయలేదు. హ్మ్. లేదు ఏదైనా అక్రమ కేసులు పెడతారు, ఫేస్ చేద్దాం, చూద్దాం. ధర్మం ఉంది, దేవుడు ఉన్నాడు. హ్మ్. ఏం జరుగుతుంది? మా అయితే జైల్లో పెడతారా, అంతకు మించి నన్ను ఏమైనా ఊరేస్తారా? హ్మ్. బయటకు వస్తాం, న్యాయం ఉంది, కోర్టులు ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు నేను నా నేరాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, పోలీసులది. హ్మ్. చేయమని నేను నా అంతరాత్మ నాకు తెలుసు. హ్మ్. నేనేమి పాపాలు చేయలేదు, నేనేం తప్పులు చేయలేదు, హ్మ్. నేను ఎవరి దగ్గర చేయి చాపి డబ్బులు తీసుకోలేదు, హ్మ్. లంచాలు తీసుకోలేదు. హ్మ్. అన్నీ ఇప్పుడు నా మీద ఈ గవర్నమెంట్ నేను జగన్ గారు ఓడిపోగానే నా మీద ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం కంప్లైంట్లు పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ స్క్రూటినీ అయిపోయింది. హ్మ్. ఈడీ వచ్చి స్క్రూటినీ అయిపోయింది, హ్మ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. హ్మ్. రిజిస్టర్ ఆఫీస్లో నా కాగితాలన్నీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి మొత్తం ఒడగట్టేసింది. హ్మ్. నాతో పాటు నాకు మీరు పరిచయం అనుకోండి, బందర్లో 70 మంది డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి స్క్రూటినీ చేసుకున్నారు. హుహు. బ్యాంక్ అకౌంట్లు, నా మొత్తం బ్యాంక్ అకౌంట్లు 2019 నుంచి హ్మ్. 2024 దాకా నా బ్యాంకులోకి రూపాయి వచ్చినా, నాది, నా భార్యది, మా అబ్బాయిది, మా అకౌంట్లోకి రూపాయి వచ్చినా, మా అకౌంట్లోంచి రూపాయి వెళ్ళినా అందరినీ పిలిపించారు పోలీస్ స్టేషన్కి. హ్మ్. అందరికీ నోటీసులు ఇచ్చి పిలిపించారు. 5 ఏళ్లలో మాకు వచ్చిన ట్రాన్సాక్షన్స్ ప్రతిదీ అందరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకున్నారు, అందరి దగ్గర ఆధారాలు తీసుకున్నారు. ఎందుకు డబ్బులు మీకు వెళ్ళినాయి, లేకపోతే మీకెందుకు డబ్బులు వచ్చినాయి నాని దగ్గర నుంచి, నాని కుటుంబాన్ని నుంచి, అన్నీ అయిపోయినాయి.
వడగట్టేశారు. నా జిఎస్టీల మీద ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎంక్వైరీలు అయిపోయినాయి, నోటీసులు వచ్చినాయి, అన్నిటికీ సమాధానాలు చెప్పుకున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చినాయి, ఇన్కమ్ ట్యాక్స్ సమాధానాలు చెప్పి అన్ని అయిపోయినాయి. నాదెండ్ల మనోహర్ గారు, కొల్లు రవీంద్ర గారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి చెప్పారా నాని గారిని అరెస్ట్ చేయండి అని ఇప్పుడు చెప్పి? ఇందాక మాట్లాడుతున్నా అండి, అక్కడ చూసినటువంటి ఉద్యోగస్తులు ఉంటారు, చెప్తారు. మనం ఉన్నప్పుడు ఏదో మెయిల్ చేసి ఉంటాం వాళ్ళకి, మీకు వచ్చిందా లీకేజ్ వాళ్ళు చెప్పినట్టు చెప్పారని చెప్తున్నా కదండి. అది నాకేం పని, నేను వచ్చానే తప్పుడు చెప్పారు, అక్కడ ఉన్న పని చేసే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను కూడా ఏ కాంటెక్స్ట్ లో చెప్పాను. కొల్లు రవీంద్ర అనేవాడు ఎంత నీచుడో, నీకు ఉంటే నన్ను వేసుకో నా చేతన అయితే, అంతేగాని నా భార్యని అరెస్ట్ చేస్తాను వెళ్తాం ఏంటయ్యా, నీ మీద చంద్రబాబేనయ్యో మనం పేరు నాని గారిని అర్థం ఆ తప్పు ఆవిడ జోలికి వెళ్ళబాకండి నేను అన్నాడు అని చెప్పాను. నేనేం తప్పు చెప్పలేదే, జరిగిందే అది చెప్పాను. సినిమాటోగ్రఫీ మంత్రిగా మీరు తీసుకొచ్చిన సంస్కరణ ఏంటి చెప్పండి ఆ శాఖకి సంబంధించి. సార్ ఇప్పుడు టికెట్ రేట్లు విచ్చలవిడిగా అమ్ముకోకూడదు, బ్లాక్లో అమ్ముకోకూడదు, ప్రజలకి ఎంటర్టైన్మెంట్ అనేది, వినోదం అనేది ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జీవితాలకు ఉన్నటువంటి ఏకైక వినోదం సినిమా. పేదవాడికి దగ్గరగా ఉండేటువంటి వినోదం, వాడు మోయగలిగే వినోదం, వాడు చూడగలిగే వినోదం సినిమా. దాన్ని తక్కువ రేట్లకి చూడాలి, ఇవ్వాలి మీరు అని చెప్పాం. లేదు, సినిమా చిరంజీవి గారు వచ్చి రిప్రజెంట్ చేశారు. ఏమని రిప్రజెంట్ చేశారు, అలా కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు ప్రపంచ స్థాయిలో సినిమాలు మేము తీస్తున్నాం తెలుగు వాళ్ళం, మరి అది తీసినప్పుడు ఏంటి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అవును నిజమే కదా, అది అట్లా పెద్ద సినిమాలు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు, అలా ఖర్చు పెట్టినట్టుగా కనుక మీరు ఆధారాలతో సహా, అంటే జిఎస్టీ చెల్లించాలి కదా, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి జిఎస్టీ చెల్లించాలి. సో జిఎస్టీ బిల్స్ కనుక మీరు ఆడిట్ రిపోర్ట్ తీసుకొచ్చి మాకు అప్లికేషన్ పెడితే దాన్ని బట్టి మేము టికెట్ రేట్ పెంచుకుంటే అవకాశం ఇస్తాం. అంతేగాని మీరు ఊరికే హీరోకి 100 కోట్లు ఇచ్చి, హీరోకి 200 కోట్లు ఇచ్చి ఆ డబ్బుల్ని ప్రజలు భరించమంటే బ్లాక్లో అమ్ముతాం, టికెట్ పొద్దున్నే బ్లాక్లో అమ్ముతాం అంటే కుదరదు. మీరు అఫిషియల్గా ఎంత రేట్ అయితే అంత రేటు గవర్నమెంట్ డబ్బుల ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పారు. తప్పే ఉంది. ఇవాళ ఈ సినిమా ఇండస్ట్రీ ఏం చెప్తుంది, జగన్ గారే కరెక్ట్ అని చెప్తున్నారు. అవునండి. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు నువ్వెవడి జగన్, మా సినిమా గురించి మేము ప్రజల్ని మెప్పించడానికి ఒప్పించడానికి వాళ్ళని వినోదం కలిగించడానికి ఒంగుళ్ళు దూకుతాం, పైనుంచి దూకుతాం, కాలు ఇరుక్కొట్టుకుంటాం, చేయి ఇరుక్కొట్టుకుంటాం, డ్యాన్సులు చేస్తాం, ఇన్ని చేసి నువ్వెవడివి, డబ్బు మాది, నీకేం సంబంధం, నియంత్రణ చేస్తాను. మళ్ళీ వాళ్ళు అదే జీవోని ఎందుకు కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? సినిమా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం పెట్టుకుని నాకు జీవో ఇవ్వమని ఎందుకు అడగాలి? మొన్న పెట్రోలు ధర అది టైట్ వచ్చింది కదండి, డీజిల్. ఈ వైసీపీ పార్టీ కూడా గట్టిగానే స్ట్రాంగ్గా చేసింది. అమరావతికి తరలిపోయింది అని చెప్పేసి మీ పార్టీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది వాస్తవం అంటారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వలా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి సివిల్ సప్లైస్ కమిషనర్ పెట్రోలియం కార్పొరేషన్ అన్నిటికీ కూడా ఆయన లెటర్ రాశాడు. సివిల్ సప్లైస్ కమిషనర్ గారు అమరావతిలో పనులాగకుండా ఉండటం కోసం అక్కడ బంకులకి నిరంతరం ఆయిల్ సప్లై చేయండి, అది టాప్ ప్రయారిటీ మాకు అని చెప్పి ఆయన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి గారు, సిఎండి గారు, ఎండి గారు రాశాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ, సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ రాశారు. రాస్తే అప్పుడు ఢిల్లీ నుంచి ఆయన అక్కడ క్యాబినెట్ సెక్రటరీ పెట్రోలియం ఆయన గుర్తిస్తే రాశాడు, తప్పుడు వ్యాపారం చేయబాకండి, బల్క్లో కొనాలంటే మా దగ్గర కొనుక్కోవాలి, మేము బొంకుల్లో ఇచ్చేది సబ్సిడీ రేట్, అది ప్రజలకి, అది అంతేగాని కాంట్రాక్ట్ కంపెనీలకు కాదు, బల్క్లో డీజిల్ వాడటానికి ఇల్లేదు, ఇట్లాంటి తప్పుడుగా డైవర్ట్ చేయబాకండి అని చెప్పి అక్కడ ఆపి అక్కడి నుంచి తగ్గింది. ఆయిల్ ఏం కొత్తగా మోడీ గారు వచ్చి ఏమి షిప్పులు ఆయిల్ ఏం ఆంధ్ర పంపలా, అమరావతిలోకి బల్క్లో కాకుండా బంకుల పేరు మీద సబ్సిడీ డీజిల్, ప్రజలకి బంకుల్లో కొట్టేదంతా కూడా సబ్సిడీ పెట్రోల్, సబ్సిడీ డీజిల్. మీ కాంట్రాక్ట్ కంపెనీ కావాలంటే ట్యాంకర్లు తెచ్చుకోవాలి, కంపెనీ ఆయిల్ కంపెనీ ఇస్తుంది. బయట ప్రజలకు దొరికే డీజిల్ 100, 105 రూపాయలు, 109 రూపాయలు అయితే వాళ్ళకి 140, 150 రూపాయలు లీటర్. అది ఎందుకు టైట్ వచ్చింది, వెంటనే ఎందుకు లూజ్ అయింది? అదే ఆ 2 రోజుల్లో క్లియర్ అయిపోయింది. ఎందుకు క్లియర్ అయింది? ఢిల్లీ ఇంటర్వ్యూన్ అయింది. అవునండి. ఇంటర్వ్యూన్ అయితే తప్పుడు పనులు చేయబాకని అని చెప్పి వాళ్ళ కంపెనీ, ఆయిల్ కంపెనీ వాళ్ళని తిట్టి, అందరం తిట్టి
నోరు మూసుకుని బంకుల్లో మాత్రమే ప్రజలకి మాత్రమే కొట్టండి ఆయిల్, బంకుల్లోంచి కాంట్రాక్ట్ కంపెనీలకి ఇవ్వటానికి లేదు, ఏమనుంటే మా దగ్గర కొనుక్కోవాలి డైరెక్ట్గా గవర్నమెంట్ దగ్గర నుంచి అని చెప్పి గడ్డి పెట్టాక ఆగింది. అప్పుడు ప్రజలకు ఆయిల్ ఫ్రీగా వచ్చింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.